హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం SCMPEకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తాము. సో అప్ టు 26 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ 27th క్వశ్చన్. సో ఇక్కడ మీకు ఒక 3 ఇండిపెండెంట్ కేసెస్ని ప్రొవైడ్ చేసినాను. సో ఫస్ట్ దానిలో సిచ్యువేషన్ 1 ఒకటి ఒక లిమిటెడ్ కంపెనీ ఉంది, కెమికల్ కంపెనీ, అండ్ క్లోరోఫో CFC ఇన్ ప్రొడక్షన్ యూజ్లో యూజ్ చేస్తుంది. ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అవుతుందని by the caused by CFC spread, వాస్కో లిమిటెడ్ స్టాప్డ్ CFC ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్. సో అదంతకదే స్టాప్ చేసింది. అండ్ అనలైజ్ అండ్ రీజైన్ ఇట్స్ ప్రోడక్ట్ రేంజ్ బిఫోర్ లెజిస్లేషన్ కంట్రోలింగ్ యూజ్ ఆఫ్ CFC. సో గవర్నమెంట్ మనకి చెప్పకముందుకే ఈ క్లోరోఫైడ్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం వస్తుందని ముందరనే ఐడెంటిఫై చేసి కంపెనీ యొక్క ఓన్గానే అది యూజ్ చేయడం మానేసింది అండ్ రీడిజైన్ చేసుకుంది ప్రోడక్ట్ యొక్క డిజైన్కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్, ఎనర్జీ డ్రింక్ మ్యానుఫ్యాక్చర్స్ కూల్ లిమిటెడ్ వాజ్ ఆర్డర్ టు సబ్మిట్ ఇయర్లీ రిపోర్ట్. సో వీళ్ళు ఇయర్లీ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి టు ఎవరికి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ యాక్టివిటీస్కి సంబంధించి, విచ్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ కన్సర్నింగ్ కలెక్షన్ అండ్ రికవరింగ్ ఆఫ్ రీసైక్లింగ్ ఆఫ్ ప్యాకేజింగ్ వేస్ట్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ టార్గెట్స్, వాల్యూ ఆఫ్ రికవర్డ్ అండ్ రీసైకిల్డ్ ప్యాకింగ్ వేస్ట్ బై టైప్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ఆల్ కంపల్సరీ కాంట్రిబ్యూషన్స్. సో వీళ్ళు ఎవరి ఇయర్కి మొత్తం ఏమేమి యూజ్ చేస్తున్నారు, ఏమేమి లేదు, అండ్ వాటికి సంబంధించి ట్యాక్సెస్ ఏం పే చేస్తున్నారు అవన్నిటి యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేస్తూ ఉండాలి రిపోర్ట్స్గా. నెక్స్ట్ సిచ్యువేషన్ నెంబర్ 3, KOA Limited has achieved 25% of reduction of energy consumption through its Go renewable initiative. For the company has 25% of reduction represents a cost saving of 30 lakhs. So cost saving ఎంత అయింది, 30 lakhs అయ్యింది. Now read the 3 situations. About the 3 situations read చేసినాము. Now why Vasco Limited stopped using CFC and redesigned its product much before the legislation చెప్పకముందుకే ఇది ఎందుకు స్టాప్ చేసింది అనేది చెప్పాలి. నెక్స్ట్ రిస్క్ ఎక్స్పోజర్ ఆఫ్ కూల్ లిమిటెడ్. సో కూల్ లిమిటెడ్కి సంబంధించి రిస్క్ ఏముందని చెప్పాలి. నెక్స్ట్ హౌ ఫోకసింగ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ప్రొవైడ్ ఆపర్చునిటీ టు KOA లిమిటెడ్. సో KOA లిమిటెడ్ అనేది మనం గో ఎనర్జీ రిన్యూవబుల్ అనేది ఒకటి ఇనిషియేటివ్ తీసుకుంది కదా, అట్లా ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీకి పోవడం వల్ల దీనికి వచ్చే బెనిఫిట్ ఏమి అనేది చెప్పాలి, కాస్ట్ అనేది ఎట్లా తగ్గుతుంది అనేది చెప్పాలి. సో ఇవి 3 ఇండిపెండెంట్ కేసెస్కి సంబంధించి వస్తే, ఫస్ట్ ఎవర్ ఇంక్రీజింగ్ అండ్ డిమాండింగ్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్. సో ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ అనేది ఇంక్రీజింగ్ అండ్ డిమాండింగ్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ ఈజ్ ఫోర్సింగ్ ఈ కంపెనీ టు చేంజ్ దేర్ ప్రాక్టీసెస్. సో దాని యొక్క ప్రాక్టీసెస్ని చేంజ్ చేసుకోవాలనుకుంటుంది మెనీ కంట్రీస్లో. అండ్ న్యూమరస్ స్పీసెస్ ఆఫ్ లెజిస్లేషన్స్లో కవర్ చేసేది ఏమంటే సచ్ యాజ్ ఎయిర్ క్వాలిటీ, క్లైమేట్ చేంజ్, హజార్డస్ సబ్స్టాన్స్, ప్యాకింగ్ వేస్ట్ అండ్ వాటర్ క్వాలిటీ. సో ఏమేమి ఉన్నవి, క్లైమేట్, సో ఎయిర్కి సంబంధించి, ఎయిర్ క్వాలిటీకి సంబంధించి, క్లైమేట్ చేంజెస్కి సంబంధించి, హజార్డియస్ సబ్స్టాన్స్కి సంబంధించి, ప్యాకింగ్కి సంబంధించి, వేస్ట్కి సంబంధించి, వాటర్ క్వాలిటీకి సంబంధించి ఇవన్నిటికి డిమాండ్ అనేది పెరిగిపోతుంది అండ్ ఇంక్రీజ్ అవుతుంది, మనం చేంజ్ చేసుకోవాలి అని ఉంది. దో ద ట్రెండ్ ఈజ్ వెరీ మచ్ in the direction of increased and more stringent legislation. Environmental sustainability is not an issue. Environmental sustainability అనేది ఒక ఇష్యూ ఏం కాదు. దట్ కెన్ బి అవాయిడెడ్ బై ఎనీ ఆర్గనైజేషన్ నీడ్ టు కన్సిడర్ హౌ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ విల్ ఇంపాక్ట్ దేర్ ఆపరేషన్స్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ద డూయింగ్ బిజినెస్. సో ఆర్గనైజేషన్ ఏం కన్సిడర్ చేయాలి, ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్ అనేది ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది ఆపరేషన్కి అండ్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చూసుకోవాలి ఫస్ట్. సో ఇవి నాట్ అన్ ఇష్యూ, అవాయిడ్ ఎనీ ఆర్గనైజేషన్కి సంబంధించి. నెక్స్ట్ బై స్టాపింగ్ ద యూజ్ ఆఫ్ CFC. ఎప్పుడైతే స్టాప్ చేస్తామో లెజిస్లేషన్ చెప్పకముందుకే అది గెయిన్ అయితే అడ్వాంటేజెస్ ఓవర్ ద ఇట్ రైవల్స్. సో వాళ్ళ యొక్క కాంపిటేటర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, కంపెనీ చెప్పినప్పుడే, గవర్నమెంట్ చెప్పిన వెంటనే కానీ స్టాప్ చేయాలంటే మనకి అప్పుడు ఏమైనా ఇష్యూస్ రావచ్చు. అంటే అప్పటికప్పుడు మన దగ్గర ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే దాన్ని సేల్ చేసుకోవడం కూడా కష్టమవుతుంది. సో లైక్ మనకి బేస్ 4 వెహికల్స్ ఎట్లయితే స్టాప్ చేస్తున్నారో అట్లా సడన్గా స్టాప్ చేయమంటే ప్రాబ్లం వస్తుంది. సో మన యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అమౌంగ్ స్టేక్ హోల్డర్స్ యాజ్ కార్పొరేట్ సిటిజన్గా. నెక్స్ట్ సెకండ్ దానికి సంబంధించి రిస్క్స్ ఏమున్నాయంటే, ఆర్గనైజేషన్ అనేది ఇంక్రీజింగ్ హ్యావ్ డిమాన్స్ట్రేట్ దట్ హ్యావ్ మేనేజింగ్ ఆల్ ఆఫ్ ఇట్స్ దేర్ రిస్క్ అండ్ సిస్టమేటికలీ రెస్పాన్సిబిలిటీ. సో సిస్టమేటికల్గా రెస్పాన్సిబిలిటీగా దాని యొక్క మేనేజ్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ మేనేజ్ చేసుకునేటప్పుడు ఎన్వైరన్మెంటల్ రిస్క్ అనేది ఒకటి ఉంటుంది. రిస్క్ ఈజ్ రిజల్టెడ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆన్ ద ఎన్వైరన్మెంట్ బై అసెసింగ్ ద ఎన్వైరన్మెంటల్ రిస్క్ అసోసియేటెడ్ విత్ దర్ యాక్టివిటీస్, ప్రాసెస్, ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఆర్గనైజేషన్ కెన్ ఐడెంటిఫై. సో రిస్క్ అసోసియేటెడ్ దానికి అసోసియేటెడ్ ఏంటి, యాక్టివిటీస్ కానీ, ప్రాసెస్ కానీ, ప్రోడక్ట్కి కానీ, సర్వీస్ ఆర్గనైజేషన్ కానీ ఏవేవి రిస్క్ అసోసియేట్ అయినావో వాటన్నింటినీ ఐడెంటిఫై చేయాలి. దేర్ పొటెన్షియల్ లీగల్ అండ్ బిజినెస్ ఎక్స్పోజర్స్కి సంబంధించి. నెక్స్ట్ నాన్ కంప్లైన్స్ కెన్ కాజ్ ఎనోమియస్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ సచ్ యాజ్ ఫైన్స్, పెనాల్టీ, లీగల్ కాస్ట్ అండ్ డ్యామేజెస్. సో ఎవరన్నా కంప్లైంట్ కాకుంటే
ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏమొస్తుంది, ఫైన్స్, పెనాల్టీస్, లీగల్ కాస్ట్, డ్యామేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ దస్ కూల్ లిమిటెడ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ ఎన్వైరన్మెంటల్ రిస్క్. సో కూల్ లిమిటెడ్ ఏమో ఎక్స్పోజ్ చేస్తుంది, ఎన్వైరన్మెంటల్ రిస్క్ని ఎక్స్పోజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫోకసింగ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ విల్ ఆఫ్టెన్ ప్రొవైడ్ ఆపర్చునిటీ ఫర్ రెడ్యూసింగ్ కాస్ట్. సో ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ పైన ఫోకసింగ్ చేస్తే మనకి ఆపర్చునిటీ ఫర్ కాస్ట్ రెడ్యూస్ రెడ్యూస్ కావడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్యూసింగ్ కార్బన్ impacts often also saves energy cost. Similarly, program for reducing waste improves environmental performance and reduce operating cost. Reducing environmental impacts can also reduce or eliminate associated fines, levies and other complaints cost. Next, focusing on environmental sustainability, thereby making investment in developing clean technology and more energy efficient products and processes will not only save the organization money but could also be patented and are sold to other organizations, providing an additional source of income. So మనం ఎప్పుడైతే మెయింటైన్ చేసుకుంటామో ఇవి క్లీనింగ్ చేసుకోవడం, టెక్నాలజీని అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీగా యూజ్ చేసుకోవడం, అండ్ దానివల్ల మనీ ఆర్గనైజేషన్ యొక్క మనీ అనేది సేవ్ అవుతుంది. అండ్ బట్ కుడ్ ఆల్సో బి పేటెంటెడ్ అండ్ సోల్డ్ టు అదర్ ఆర్గనైజేషన్ ప్రొవైడింగ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో కేఓఏ లిమిటెడ్ మే హ్యావ్ కార్బన్ credit for efficiency in reducing energy and sell on the open market. They're actually been generating revenue. Next question number 28. What is then in 28? KW అనేది 20 years ago పెట్టిన బిజినెస్. ఇది ఒక ఫ్యామిలీ రన్ బిజినెస్. ఇది ఇక్కడ వచ్చేసి స్ట్రైవింగ్ హబ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కస్టమ్ మేడ్గా ప్రొవైడ్ చేస్తుంటారు. లోకల్ సోర్సులు, క్వాలిటీ ఆఫ్ ఇంప్రూవ్డ్ గ్రేడ్ ప్రోడక్ట్స్ అవన్నీ చూసుకొని ఇక్కడ సిఎఫ్ఓ వచ్చేసి న్యూ సిఎఫ్ఓ వచ్చినారు. అండ్ ట్రెండ్ టు డ్రాపింగ్ సేల్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది, కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సిఇఓ కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. సేల్స్ వాల్యూమ్ తగ్గిపోవడం, కాస్ట్ అనేది ఇంక్రీజ్ కావడం, ఫాలింగ్ ప్రాఫిట్స్ ఓవర్ లాస్ట్ 3 years. ఈ అబ్జర్వ్ దట్ ద రీజన్ that of this trend is increased cutthroat competition that has emerged over the last 3 years. For many years KWC has been known for high quality, but now this quality is being matched by the competitor. KWC share the market is declaring due to equivalent products being sold by competitors at low prices. It is concerned that to offer such low prices, the furniture production cost of the competitor must below the QWC. So advise how QWC can improve this sales volume, cost, profit using value analysis and functional analysis. Now value analysis viewed as reduction in cost and problem solving techniques. సో వాల్యూ అనాలిసిస్ని ఎట్లా తీసుకుంటాము, కాస్ట్ని తగ్గించేది అండ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఒక టెక్నిక్ లాగా చూసుకోవాలి. సచ్ టెక్నిక్ అనాలిసిస్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ టు ఐడెంటిఫై అండ్ కట్ బ్యాక్ ఆర్ ఎలిమినేట్ ఎనీ కాస్ట్ టు not give any contribution to perform or value. It is planned scientific approach to cost reduction which review the material composition of a product and production design so that modification and improvement can be made which do not reduce the value of the product to customer or others users. సో క్వాలిటీ ఫర్ ద పర్పస్ షుడ్ నాట్ బి కాంప్రమైజ్డ్. సో వాల్యూ అనాలిసిస్ అంటే ఏమి, కాస్ట్ని తగ్గించేది, సాల్వింగ్ చేసేది టెక్నిక్, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఒక టెక్నిక్. ఈ టెక్నిక్లో ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ అనేది ఐడెంటిఫై చేయాలి అండ్ కట్ బ్యాక్కి అండ్ ఎలిమినేట్ చేయాలి కాస్ట్ ఏమైనా ఉంటే, అండ్ ఏవైతే కాంట్రిబ్యూట్ చేయదో పర్ఫార్మెన్స్కి వాటిని అండ్ వాల్యూకి సంబంధించి. ఇట్ ఈస్ ప్లాన్డ్ సైంటిఫిక్ అప్రోచ్ టు కాస్ట్ రిడక్షన్ విచ్ రివ్యూ ద మెటీరియల్ కంపోజిషన్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ అండ్ ప్రొడక్షన్ design so that modification and improvement can be made which do not reduce the value of product. Next functional analysis అంటే ఏమి, సో వాల్యూ అనాలిసిస్ అంటే ఇది రివ్యూ చేసుకునేది, మోడిఫికేషన్ చేసేది, ఇంప్రూవ్మెంట్ చేసేది అండ్ రెడ్యూస్ ద వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ టు కస్టమర్స్ ఆర్ యూజర్స్. కస్టమర్స్కి యూజర్స్కి మన యొక్క ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని తగ్గించేది. ఇట్లాంటివి క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటా, క్వాలిటీకి కాంప్రమైజ్ కానే కాదు. నెక్స్ట్ ఫంక్షనల్ అనాలిసిస్ అంటే హీజ్ అప్లైడ్ టు ద డిజైన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ని డిజైన్ చేయనిక ఆర్ ప్రోడక్ట్ని బ్రేక్ చేయనిక డౌన్ ఇంటూ ఫంక్షనల్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ చైర్ మే హ్యావ్ న్యూ చైర్కి మూవబుల్ ఫీచర్ ఉంటుంది. ద వాల్యూ దట్ ద కస్టమర్ ప్లేస్ అండ్ ఈచ్ ఫీచర్ ఈజ్ కన్సిడర్డ్ అండ్ యాడెడ్ టు గివ్ టార్గెట్ కాస్ట్. దస్ ఫంక్షనల్ అనాలిసిస్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ప్రాఫిట్స్ బై రెడ్యూసింగ్ కాస్ట్ త్రూ ఎలిమినేషన్ ఆఫ్ అన్నెసెసరీ ఫీచర్స్తో ప్రాఫిట్ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, కాస్ట్ని తగ్గిస్తూ, ఎలిమినేషన్ అన్నెసెసరీ ఫీచర్స్ని ఎలిమినేట్ చేస్తూ అండ్ ఆర్ బై యాడింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ న్యూ ఫీచర్స్ దట్ ఆర్ సో అట్రాక్టివ్ టు కస్టమర్స్ దట్ products become more lucrative. Now, the results of the above analysis is to improve the value of furniture while maintaining cost and cut back the cost of the furniture without compromising with value. It is clear from scenario that QWC needs to cut back its selling price to compete in the market. The selling price reduction can only be possible by reduction in QWC's unit cost. However, such reduction cost
not complete by compromising with quality. Both value analysis and functional analysis may be used for QWC. However, value analysis are more useful technique because office tables and chairs are such items which are demanded more on the basis of view value rather than esteem values. చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఇక్కడ సిఎన్బి అనేది ఒక ఆయిల్ కంపెనీ ఉంటుంది. ఇది వచ్చేసి పైప్ లైన్ ట్రాన్స్పోర్టేషన్ మేకింగ్ పెట్రోలియం ప్రోడక్ట్ని చేస్తుంటుంది. లీడింగ్ కంపెనీ ఇది. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇవన్నీ చూసుకుంటే ఇదంతా ఒక చెత్త చెదారం. నెక్స్ట్ ఎనర్జీ 6 డైరెక్ట్ ఇక్కడ వచ్చేసాను. ఇక్కడ రిక్వైర్డ్ అప్లై ఈఎంఏ మేనేజ్మెంట్ ఇన్ సిఎన్బి టు మేనేజ్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్. సో ఈఎంఏ అంటే ఏమి, దాన్ని అప్లై చేయండి. వాళ్ళు వేస్ట్ దానిలో ఉన్నాము అండ్ ఎనర్జీకి సంబంధించి అండ్ తర్వాత పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి, వాటర్ పొల్యూషన్కి సంబంధించి, వేస్ట్ వాటర్కి సంబంధించి సిస్టమ్ అవుతున్నాము అని చెప్పిన ఇట్లా కొన్ని క్వశ్చన్స్ కొన్ని పాయింట్స్ ఇచ్చాను కదా, వీటన్నిటికీ సంబంధించి. సో రా మెటీరియల్ కన్జంప్షన్ అండ్ వేస్ట్ వాటర్ కన్జంప్షన్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్స్ వీటన్నిటి గురించి ఈఎంఏ ప్రకారం మనం చెప్పాలి. ఈఎంఏ అంటే ఏమి, ఫస్ట్ ఈఎంఏ అంటే ఒక ప్రాసెస్. ఇదేం చేస్తుంది అంటే కలెక్షన్ చేస్తుంది అండ్ అనలైజ్ చేస్తుంది ఏదానికి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంటల్ కాస్ట్కి సంబంధించి ఫర్ ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్. సో ఇంటర్నల్గా డెసిషన్ తీసుకోవడానికి ఎన్వైరన్మెంటల్కి అయ్యే కాస్ట్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి అనలైజ్ చేస్తుంది. Next, EMA identifies and estimates the cost of environment related activities and seeks to control these activities. In CNB, during refinery operations, waste water, fugitive emissions, flue gases and solid wastes are generated. So CNB during refinery operations లో, వేస్ట్ వాటర్స్లో, ఫిగ్మెంటివ్ ఎమిషన్స్లో, ఫ్లూ గ్లాసెస్లో అండ్ సాలిడ్ వేస్ట్ జనరేటర్లో డ్యూ టు దిస్ ఎక్సెస్ వేస్ట్ అండ్ గ్యాస్ ఎమిషన్స్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్ రైజెస్. స్కేర్ నేచురల్ రిసోర్సెస్ షుడ్ బి యూజ్డ్ ఇన్ సచ్ ఎ వే సో దట్ దేర్ కన్జంప్షన్ ఈజ్ సస్టైనబుల్లీ ఆప్టిమైజ్డ్. సో కన్జంప్షన్ అనేది సస్టైనబుల్లీ ఆప్టిమైజ్ అవుతుంది. సో ఫస్ట్ ఈఎంఐ అంటే ఏం చెప్తాము, ఈఎంఐ అంటే ఒక ప్రాసెస్ కలెక్షన్ అనలైజ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్కి సంబంధించి, ఎన్వైరన్మెంటల్ కాస్ట్కి సంబంధించి డెసిషన్ మేకింగ్ చేసుకోవడానికి. ఈఎంఐ అనేది ఐడెంటిఫై చేసి ఎస్టిమేట్ చేస్తుంది ఏది కాస్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్కి అండ్ కంట్రోల్ యాక్టివిటీస్ని సిక్ చేస్తుంది. డ్యూయింగ్ రిఫైనరీ ఆపరేషన్లో వేస్ట్ వాటర్, ఫిగ్మెంటివ్ ఎమిషన్లో, ఫ్లూ గ్యాసెస్లో, సాలిడ్ వేస్ట్లో జనరేషన్లో ఎక్సెస్ వేస్ట్ ఏమైనా వస్తే గ్యాస్ ఎమిషన్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్ రైజ్ అయిన తర్వాత స్కేర్ నేచురల్ రిసోర్సెస్ షుడ్ బి యూజ్డ్. సో స్కేర్ నేచురల్ రిసోర్సెస్ని యూజ్ చేయాలి వే టు దేర్ కన్జంప్షన్కి సంబంధించి సస్టైనబుల్ ఆప్టిమైజ్ అయినందుక. ఇన్ ఆర్డర్ టు కట్ బ్యాక్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్ ఈఎంఐ అప్లైడ్ యాజ్ ఫాలోస్. పైన చెప్పిన దానికి ఈఎంఐని ఎట్లా అప్లై చేయాలంటే ఫస్ట్ వేస్ట్కి సంబంధించి వేస్ట్ ఏం చేయాలంటే సిఎన్బి అనేది మెజర్ చేయాలి, మేనేజ్ చేయాలి, మైనస్ చేయాలి వేస్ట్ ఫ్రమ్ ఆపరేషన్కి. సో వేస్ట్ ఫ్రమ్ ఆపరేషన్ ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ అండ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి చూసుకున్నప్పుడు సో మ్యాచ్ బ్యాలెన్స్ అప్రోచ్ కెన్ బి యూజ్డ్ టు డిటర్మైన్ హౌ మచ్ మెటీరియల్ ఈజ్ వేస్టెడ్. సో మనం మ్యాచ్ బ్యాలెన్స్ అప్రోచ్ని యూజ్ చేయాలి ఎంత వేస్ట్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి. వేర్ బై ద వే ఆఫ్ మెటీరియల్ బట్ ఈజ్ కంపేర్డ్ టు ద ప్రోడక్ట్ ఈల్ ఫ్రమ్ దిస్ ప్రాసెస్ పొటెన్షియల్ కాస్ట్ సేవింగ్ మేబీ ఐడెంటిఫై. సో పొటెన్షియల్ కాస్ట్ సేవింగ్స్ ఏమైనా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఈ వేస్ట్లో వేస్ట్ ఆర్ ఆయిలీ కెమికల్, బయాలజికల్, స్లడ్జీ, స్క్రాప్, బ్యాటరీస్, इसका ई वेस्ट, केमिकल कंटेनर्स, रिफ्लेंट एसेट्रा. वेस्ट जनरेटेड इन operations is either treated within premises or disposed through approved waste treatment, storage, disposal facility. So to avoid the usage of chemical drums, containers in large quantity, separate storage tanks can be created for bulk storage of additives to reduce the drum procurement and disposal. So ఏవైతే ఉంటావో అవాయిడ్ చేసేటి ఏవి కెమికల్ డ్రమ్స్ని అవాయిడ్ చేయడానికి కానీ, యూస్ చేసేదానికి కానీ, లార్జ్ క్వాంటిటీ కంటైనర్ కానీ అండ్ స్టోరేజ్ ట్యాంక్స్ని సపరేట్ చేయడానికి కానీ, బల్క్ స్టోరేజ్ అడిక్టివ్ చేసుకోవడానికి కానీ, డ్రమ్స్ ప్రొక్యూర్మెంట్ డిస్పోజర్ని రెడ్యూస్ చేయడానికి కానీ వీటన్నిటికీ సిఎన్బి అనేది చెక్ చేసుకోవాలి. వేస్ట్ జనరేషన్ ఎక్కడెక్కడైతుందనేది చెక్ చేసుకోవాలి. అండ్ చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్ రిఫైనరీస్ ఇన్ ఆపరేషన్ షుడ్ బి అప్గ్రేడెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ మినిమైజ్ ద వేస్ట్. సో టైమ్ టు టైమ్ అప్గ్రేడ్ చేయాలి ఆపరేషన్స్ని, రిఫైనరీ ఆపరేషన్స్ని. నెక్స్ట్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్. వాటర్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, బిజినెసెస్ పేస్ ఫర్ వాటర్ ప్రైస్. సో వాటర్కి 2 సార్లు పే చేస్తుంది. ఎన్నిసార్లు? 2 సార్లు. ఎట్లా ఎందుకు? ఫస్ట్ ఒకసారి బై చేయనిక అండ్ ఒకసారి డిస్పోజ్ చేయనిక. ఇఫ్ సేవింగ్ హార్డ్ టు బి మేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెడ్యూస్ వాటర్ బిల్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ సిఎన్బి టు ఐడెంటిఫై వెదర్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ అవర్ కన్జంప్షన్ ఈజ్ డిక్రీజ్. సో వాటర్ ఎట్లా యూజ్ చేస్తున్నాం, ఎంత కన్జంప్షన్ యూజ్ చేస్తున్నాం, ఎంత కన్జంప్షన్ తగ్గాలనేది చూసుకోవాలి. ఫర్ వాటర్ కన్జర్వేషన్ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్ని యూజ్ చేయాలి. షుడ్ బి అడాప్టెడ్. సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్ అంటే ఏమి? వాటర్ని రిఫైనింగ్ ఆపరేషన్ని చేయడం, వాటర్ అనేది మెయిన్లీ యూజ్డ్ బాయిలర్ అండ్ కూలింగ్ యూనిట్కి యూజ్ చేయడము. కలెక్టివ్ ఎఫర్ట్స్ should be made to optimize water consumption and maximum reuses of used water. Advanced treatment
systems like rain water harvesting, ultra filtration, reverse osmosis use చేయాలి. may be used for water purification for further use కి సంబంధించి. this would lead to substantial reduction in intake of fresh water కి సంబంధించి. in addition CNB staff should be altered for water conservation through seminars, presentation, conference, awareness campaigns. నెక్స్ట్ ఎనర్జీకి సంబంధించి often energy cost can be reduced significantly at very little cost. Environmental management account may help to identify inefficiencies and wasteful practices and therefore opportunity for cost saving. Some of energy conservation initiatives may be taken by CNB like ఏం తీసుకోవాలి ఎనర్జీకి సంబంధించి పీరియాడిక్ ఎనర్జీ ఆడిట్ని తీసుకోవడం కండక్టింగ్ చేయడము for identifying energy saving opportunity and phasing out conventional light and replacement with LED lights, instructing lights and power factors improvement by installation or capacity bankers ni installation chesukodam, installation of 5-star rated energy equipment ni installation chesukodam, preventing of ideal running equipment ni preventing chesukodam, installation of solar light ni installation chesukodam, use of nanomolecular thermal additives ని యూజ్ చేయడం ఏ ఫెసిలిటీలో, ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎఫిషియంట్ ఎనర్జీ మానిటరింగ్ సిస్టమ్స్ ఫర్ ఎనర్జీ ఇనిషియేటివ్ ఎక్విప్మెంట్, కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ ఫర్ బ్యాటరీస్కి సంబంధించి. నెక్స్ట్ కన్జ్యూమబుల్స్ అండ్ రా మెటీరియల్స్ని చూసుకుంటే refineries refine crude oil is a massive quantity to produce the fuel needed. There should be continuously monitoring optimum utilization of crude oil to improve gross refining margin. The gross margin refining margin is different between the total value of petroleum product coming out of an oil refinery output, that is the price of the raw material which is crude oil. Even not only crude oil, there should be also optimum and sustainable utilization resources like additive chemicals etc. for procurement to production stages. CNB may use recyclable techniques ni use cheyali AV raw materials ki consumer wastage ki sambandhinchi which provide sustainability in terms of environmental protection ki and reduction of carbon footprint ki. Periodic testing should be performed to assess the health of equipment and pipeline has to have better process of raw material consumables ki sambandhinchi. Next transport ki sambandhinchi again EMA may be used to identify saving in terms of transport of goods and materials. CNB అనేది use cutback emissions ni fuel consumption due to transportation ki sambandhinchi. Route optimization of activity may be used allocating of customers on the basis of nearest depots and location as to reduce distance. Real time fleet tracking using GPS systems ni use cheyadam not deviate from shortest distance. నెక్స్ట్ 30 క్వశ్చన్ ఏమంటే ఇది ఒక పేపర్ కంపెనీ అండ్ ఇది లాస్ట్ చాలా రోజుల నుంచి ఎగ్జిస్టింగ్లో ఉంది, ఈకో ఫ్రెండ్లీగా వర్క్ చేస్తుంది, 3 టైప్ ఆఫ్ పేపర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ సర్టిఫికేట్ని కూడా తీసుకుంది. క్రాస్ ఫంక్షనల్ టీమ్ కాన్స్టిట్యూటెడ్ విత్ రెస్పాన్సిబుల్ టు ఇంప్రూవ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అండ్ ఇమేజ్ ఆఫ్ ఈకో ఫ్రెండ్లీ కంప్రమైజెస్ అండ్ కంట్రోల్ ఎక్విప్మెంట్. సో విచ్ కలెక్ట్ ఫాలోయింగ్ పర్టికులర్స్ H1 H2 హాఫ్ ఇయర్కి సంబంధించి కలెక్టింగ్ డేటాని తీసుకొచ్చింది. సో దానిలో డిస్పోజింగ్ ఆఫ్ టాక్సింగ్ మెటీరియల్ కాస్ట్ 1.2 crores to in H2 which 20% lesser than the what spent. Disposing of toxic materials, that is environmental failure. సో ఎన్విరాన్మెంటల్ ఫెయిల్యూర్లోకి వస్తుంది అనుకుంటున్నా ఇది, సారీ డిస్పోజింగ్ అంతేనండి ఎన్విరాన్మెంట్కి సంబంధించి వస్తుంది. సో H2కి వచ్చేసి 1.2 అయితే H1కి ఎంత డివైడెడ్ బై 80% చేసుకుంటే 1.5 వస్తుంది అనుకుంటా ఎన్విరాన్మెంటల్కి. నెక్స్ట్ కమిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్ములేటింగ్ పాలసీ మేకర్స్ అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఇన్ SPM హ్యాస్ డిపార్ట్మెంటల్ బడ్జెట్ 6 lakhs. సో ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ committee responsible for formulating policy matters and environment related aspects in SPM departmental budgets ki 6 lakhs, utilization rate 80% and H2 is 110%. So preventive cost is 6 into divided by 2 6 by 2 into 80% plus 6 by 2 into 110% తీసుకుంటే మనకి H1 H2కి సంబంధించి ప్రివెంటివ్ కాస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ ఆడిట్ అంటే అప్రైజల్ ఆర్ డిటెక్షన్ కాస్ట్ ఎర్లియర్ యూజ్ టు కండక్ట్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్ బట్ మేనేజ్మెంట్ డిసైడెడ్ టు రెడ్యూస్ ద ఫ్రీక్వెన్సీ టు క్వార్టర్ ఈచ్ ఇన్ మిడ్ ఆఫ్ సచ్ ఇయర్. ఈచ్ సచ్ ఆడిట్ కాస్ట్ 8 lakhs to SPM. ఇన్ ద H2 SPM extend the production capacity and install the new plant machinery which has put to use cost 77.25 crores. This is the premium version of the plant and machinery procured capital. So whatever the cost they are incurring, ఆ కాస్ట్కి మనం పుట్ టు యూజ్కి పెట్టడానికి ఎంతైతే చేస్తున్నామో అది చూసుకోండి. సో ఎన్వైరన్మెంటల్ ఆడిట్కి సంబంధించి ఆడిట్ కాస్ట్ 8 lakhs అయ్యింది. నెక్స్ట్ పుట్ యూజ్ 77.5 ప్రీమియం కాస్ట్కి సంబంధించి. నెక్స్ట్ ఎరెక్షన్ కాస్ట్ దీనిలో 65 తీసేయండి, 76.2 తీసేయండి, రిమూవ్ మొత్తం తీసేస్తే మనకి అంత కాస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్
12 crores. It generates review recycling process pending for 12 months. The cost incurred వచ్చేసి 2.75 crores physical year spending alignment scrap generating internal failure cost తీసుకుంటే అయిపోద్ది. H2 టెస్ట్ పర్ఫామ్ కాస్ట్. సో ఇది టెస్ట్ ఆడిట్ కంటామినేషన్ టెస్ట్ పర్ఫామ్ చేసినాము అంటే అప్రైజల్ డిఫెక్టివ్కి సంబంధించినది ఓన్లీ 4 lakhs వచ్చేసి H2కి ప్రొవైడ్ చేయండి. ద మానిటరింగ్ కాస్ట్ ఇంకా డూయింగ్ ద ఇయర్ వచ్చేసి 78 lakhs in H2. This would double than H1. Prepare the environmental cost statement as per the classification suggested by Hansen and Mendonge. Analyze the element of environmental cost at SPM. Evaluate whether the cost functional team is successful in serving the terms of reference. So first scrap generated first quarter సంబంధించి 3000 ఉండే అండ్ సెకండ్ క్వార్టర్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్కి వచ్చేపాటికి 2000కి వచ్చింది అంటే 1000 తగ్గింది అంటే కొత్త ప్లాంట్ అండ్ మిషనరీ ఇన్స్టాల్ చేయడం వల్ల తగ్గింది బెనిఫిట్ ఉందని చెప్పడము. సో 16/2 into 0.8 1.1 తీసుకుంటాము. 7.77 2 నుంచి 65676 చూసేస్తే ఇవి రెండు ప్రివెంటివ్ కాస్ట్కి వస్తాయి. నెక్స్ట్ మానిటరింగ్ కాస్ట్ ఒకటి ఉంది కదా అది 78 lakhs ఉంది. దాన్ని 1:2 రేషియోలో డివైడ్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. అండ్ పర్ఫార్మింగ్ కంటామినేషన్ టెస్ట్ ఓన్లీ H2కి చెప్పినా కూడా H2కి తీసుకుంటా. ఎన్విరాన్మెంటల్ ఆడిట్ వచ్చేసి ఇది డబల్ అవుతుంది అని చెప్పినాము. సో డబల్ చేసేసాము. నెక్స్ట్ ఇవి చేసుకొని వీటికి సంబంధించి టోటల్తో పర్సంటేజ్ చేసుకోవడం మొత్తం ఇవి వేసి ఫస్ట్ పర్సంటేజ్ని. సో సబ్ టోటల్ ఇది రీసైక్లింగ్ చేస్తున్నామని చెప్పినాము. రీసైక్లింగ్ వచ్చేసి 3:2 రేషియో. సో 3:2 రేషియోలో మనం తీసుకుంటాము. డిస్పోజింగ్ ఆఫ్ టాక్సింగ్ మెటీరియల్ 150 120 డివైడెడ్ బై 80% చేసుకుంటే వస్తుందని చెప్పినాము. సో ఇక్కడ అనాలైసిస్ చేస్తే కాస్ట్ ఇక్కడ H2 వచ్చేసి ఎంత ఇంకర్ అవుతున్నాము 345 ఇక్కడ ఇంకర్ అవుతున్నాము 351 ఇక్కడ ఇంకర్ అవుతున్నాము. సో ఎన్విరాన్మెంటల్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ రెడ్యూసెస్ ఇన్ H2 230 lakhs ఇన్ కంపారిజన్ ఆఫ్ H1 315 lakhs. But still substantial component of total environmental cost 66.1 in H2 against 89.64 in H1. So reduction of environmental internal failure cost is outcome of increase in environmental prevention cost 12.54 in H2 against 0.65. The environmental detection cost సంబంధించి వచ్చినప్పుడు in the policy documents also states zero discharge of waste scrap into environmental in order to true sense eco-friendly enterprise. Hence there is no environmental or external failure కాస్ట్ చూసుకున్నాము. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేస్తే జస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం కాస్ట్ ఫంక్షన్ నుంచి టీమ్ నుంచి ఇంప్రూవ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అండ్ ఇమేజ్ SPM ఎకో ఫ్రెండ్లీ ఎంటర్ప్రైజెస్ ఎన్వైరన్మెంట్ కాంటాక్ట్ కంట్రోలింగ్ ద ఎన్వైరన్మెంటల్ కాస్ట్. సో టీమ్ అటెండ్ రీజనబుల్ రిడక్షన్ ఇన్ టోటల్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్. సో రీజనబుల్ అటెండ్మెంట్ చేసినాము. ఎందుకు ఇంపాక్ట్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ కాస్ట్ ట్రీట్మెంట్లో చూసుకుంటే ఇంక్రిమెంట్ అనేది ఉంది. అండ్ ప్రీమియం వర్షన్ వచ్చేసి ప్లాంట్ అండ్ మిషనరీ ఏదైతే పర్చేస్ చేసినామో H2కి అది బెనిఫిట్ ఉంది. వాస్ట్ ఓవర్కి సంబంధించి బెనిఫిట్ ఎట్లా ఉందని చెప్తాము ఇంప్రూవ్ అయింది మన యొక్క ఇమేజ్ అనేది. ఈకో ఫ్రెండ్లీ ఎంటర్ప్రైజెస్ పాలసీ డాక్యుమెంట్ ప్రాక్టీస్ జీరో డిశ్చార్జ్ వేస్ట్ అండ్ క్వశ్చన్కి యాజ్ ఇట్ ఈజ్ డెసిషన్ డిపెండ్స్ అండ్ కాంట్రాక్ట్లో మనం ఇందాక చూసినాము 2000 కంపారిజన్ చేసుకుంటే 3000 కంపేర్ చేసుకున్నప్పుడు 2:1000 అనేది సేవ్ అయింది. నెక్స్ట్ మానిటరింగ్ ప్రొడ్యూస్ లీజ్ లెస్ వేస్ట్ ఇంక్రీజ్ మానిటరింగ్ అండ్ ఆడిట్స్ హెన్స్ ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ ద టీమ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సర్వింగ్ ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. నెక్స్ట్ 31 క్వశ్చన్ వచ్చేసి ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది ఇండస్ట్రీ కంపెనీ ఆర్డర్ వచ్చేసి దీనికి 200 kgs ఆర్డర్ వచ్చింది. పవర్ డైకి సంబంధించి కాస్ట్ కస్టమైజ్డ్ ఇన్ సర్టెన్ స్పెసిఫికేషన్కి జాబ్ రిక్వైర్డ్ టోటల్ యూనిట్ దీనికి కావాల్సిన యూనిట్స్ ఏమి ABCD 2000 3000 2000 ఇన్వెంటరీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉండేది ఎంత ఇవేం లేవు ఇవి కొన్ని ఉన్నవి అంటే 3000 ఉన్నాయంటే మనం రిమైనింగ్ మనం తీసుకోవాల్సి వస్తుంది 1800 తీసుకోవాల్సి వస్తుంది ఈ 2000కి. సో 2000 నుంచి 1400 తీసేస్తే మనకి రిమైనింగ్ 600 కొనుక్కోవాల్సి వస్తుంది. ఇవి మొత్తం ఉన్నవి. అండ్ వీటికి సంబంధించి బుక్ వాల్యూ అంటే ఆల్వేస్ డెసిషన్ మేకింగ్కి ఇన్రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ రిలైజబుల్ వాల్యూ రీప్లేస్మెంట్ ప్రైస్. రిలైజబుల్ వాల్యూ ఎప్పుడు తీసుకుంటామంటే ఎప్పుడైతే వేరే ఆప్షన్ ఏం లేదు మనం సేల్ చేసేది ఉంది ఆర్ సేల్ చేసేది ఉందంటే రిలైజబుల్ వాల్యూ తీసుకుంటాము. అండ్ రీప్లేస్మెంట్ కాస్ట్ ఎప్పుడు తీసుకుంటాం దాన్ని రీబర్నిషింగ్ చేస్తుంటే రీయూజ్ చేస్తుంటే అప్పుడు రీప్లేస్మెంట్ కాస్ట్ అనేది చూసుకుంటాము. నౌ మెటీరియల్ బి ఈజ్ యూజువల్లీ రెగ్యులర్లీ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ డైస్ దట్ కలర్ పెయింట్స్ ప్రొడ్యూసెస్ దేర్ ఫోర్ ఎనీ స్టాక్ యూజ్డ్ టువర్డ్ దిస్ జాబ్ ఆర్డర్ వుడ్ నీడ్ టు బి రీప్లేస్డ్. సో రీప్లేస్ చేయాలి టు మీట్ ద అదర్ ప్రొడక్షన్ డిమాండ్స్తో దీనికి రీప్లేస్డ్ కాస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఏకి వచ్చేసి రిలైజబుల్ వాల్యూ రీప్లేస్మెంట్ కాస్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వేరేదేం ప్రొవైడ్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ ఇన్వెంటరీ ఆఫ్ మెటీరియల్ సి అండ్ డి ఆర్ ఆఫ్ ఫర్ stock that was purchased in excess previously. Material C has no other use
సో వేరే యూజ్ ఏం లేదు, అంటే డైరెక్ట్ రియలైజబుల్ వాల్యూ తీసుకోవాలి. ది మెటీరియల్ డి యూజ్డ్ యాజ్ సబ్స్టిట్యూట్ ఆఫ్ 700 యూనిట్స్. సో దీన్ని సబ్స్టిట్యూట్గా యూజ్ చేయొచ్చు ఆఫ్ మెటీరియల్ జెడ్కి సంబంధించి. సో ఆపర్చునిటీ కాస్ట్ని క్యాలిక్యులేషన్ చేయండి. వాటికి సంబంధించి 11 రూపీస్ కాస్ట్ చూసుకుంటే ద కంపెనీ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్వెంటరీ ఫర్ మెటీరియల్ జెడ్ కరెంట్లీ. సో అనలైజ్ ద రిలవెంట్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ వర్ డిసైడింగ్ వెదర్ టు యాక్సెప్ట్ ద ఆర్డర్ ఆర్ నాట్. సో యాక్సెప్ట్ చేయాలి. ద ఫస్ట్ మెటీరియల్ ఏకి వస్తే సో 2000 యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉందా, 2000 రిక్వైర్మెంట్ ఎంటైర్లీ మనం పర్చేస్ చేయాల్సిన నో యూనిట్స్ ఇన్ స్టాక్. సో దెర్ఫోర్ రిలవెంట్ కాస్ట్ వచ్చేసి రిప్లేస్మెంట్ కాస్ట్ ఎంత ఉందో అంత. సో 8 రూపీస్ పర్ యూనిట్ ఇంటూ 2000 తీసుకుంటే 1,16,000 వస్తుంది. నెక్స్ట్ మెటీరియల్ బీకి వచ్చేసి మనకి ఎన్ని కావాలి, మెటీరియల్ బీ వచ్చేసి 3000 కావాలి. 3000లో వచ్చేసి 1200 అనేది ఉన్నవి అండ్ రిమైనింగ్ అనేది లేవు. సో 1200కి సంబంధించి 1800 రిక్వైర్ ఉంది. సో 1800కి తీసుకున్నప్పుడు 1200కి తీసుకున్నప్పుడు ఇట్లా వచ్చినప్పుడు 1200 are in stock used, they are need to be replaced. Just replace this in order to meet the production demand of other dies. In addition, the special order additional 1800 of material is required to produce for the market. Therefore 3000 units of material B have to be procured if special order has taken. So మళ్ళీ బీని వాడితే మళ్ళీ రీప్లేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం యాజ్ ఈజ్గా మొత్తం అన్నిటినీ మనం పర్చేస్ చేద్దాము. సో అన్నిటినీ రీప్లేస్మెంట్ వాల్యూ ఎంత ఉంది, 10 రూపీస్కి పర్చేస్ చేసుకుంటాము. సో 3000 ఇంటూ 10 రూపీస్ 30,000 అవుతుంది. నెక్స్ట్ మెటీరియల్స్, వాట్ ఈస్ దేర్ ఇన్ మెటీరియల్స్, దేర్ ఈజ్ ఏ రిక్వైర్మెంట్ ఆఫ్ 2000 యూనిట్స్. సో ఎన్ని కావాలి యూనిట్స్, 2000 యూనిట్స్ కావాలి ఆఫ్ మెటీరియల్స్ విచ్ ఈజ్ 1400 యూనిట్స్. సో 1400 యూనిట్స్ ఉన్నవి అండ్ 600 బ్యాలెన్స్ 600 యూనిట్స్ హ్యావ్ టు బి ప్రొక్యూర్డ్. సో 600 మనం ప్రొక్యూర్ చేసుకోవాలి అట్ రీప్లేస్మెంట్ కాస్ట్ ప్లేస్కి 14 రూపీస్. సో మనం 14 రూపీస్కి మనం ఇవి పర్చేస్ చేసుకోవాలి. 14 రూపీస్ రీప్లేస్మెంట్ కాస్ట్ అంటే 14 రూపీస్, దట్ ఈస్ మార్కెట్లో ఉన్న వాళ్ళు. అండ్ ఇంకా ఇవి 1400 ఏవైతే ఉన్నావో వాటిని కెన్ బీ సోల్డ్ అట్ 9 రూపీస్ రియలైజబుల్ వాల్యూ. సో వేరే యూజ్ ఏం లేదు కాబట్టి ఇక్కడ వాడేసాము, ఎంత రియలైజ్ అవుతుందో అంత తీసుకోవడం రియలైజబుల్ వాల్యూ. సో ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ అండర్టేకింగ్ దిస్ ఆర్డర్ ఈజ్ 12,600. సో 12,600 అనేది ఆపర్చునిటీ కాస్ట్. దేర్ ఫర్ రిలవెంట్ కాస్ట్ ఫర్ మెటీరియల్స్ ఈజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 600 యూనిట్స్ ప్లస్ 600 యూనిట్కి సంబంధించి 8,400 ప్లస్ 12,600 తీసుకుంటే 21,000 విచ్ బి అ కాస్ట్. సో కరెంట్ స్టాక్ ఆఫ్ 1400 యూనిట్స్ విచ్ వుడ్ బి 21,000 అవుతుంది. నెక్స్ట్ మెటీరియల్ డీకి సంబంధించి ద ఎంటైర్ రిక్వైర్మెంట్ ఆఫ్ 500 యూనిట్స్ ఆఫ్ మెటీరియల్ డీ ఇది ఇన్ స్టాక్. సో మొత్తం ఎంటైర్గా ఉంది. సో దీనికి ఉన్న ఆప్షన్స్ ఏమి, 500 యూనిట్స్కి సంబంధించి ఉంది. బట్ ఈ స్పెషల్ ఆర్డర్ కానీ తీసుకోకుంటే మనం 12 రూపీస్కి సేల్ ఏదా ఎక్సెస్ మెటీరియల్ 12 రూపీస్కి సేల్ చేస్తుంటే యూజ్ ఇట్ సబ్స్టిట్యూట్. ఒకవేళ మనం సబ్స్టిట్యూట్గానే యూజ్ చేస్తే సేవ్ చేసేది ఎంత, ఐ థింక్ 7 రూపీస్ ఏమో 11 రూపీస్ ఎంత సేవ్ చేస్తామని చెప్పినాము. సో 11 రూపీస్ 11 రూపీస్ మనం సేవ్ చేస్తామని చెప్పినాం కదా. సో ఇక్కడ కావాల్సినవన్నీ ఫస్ట్ మెటీరియల్ డి 500 యూనిట్స్ ఇది జెడ్గానే యూజ్ చేస్తే 700 అవుతుంది. అండ్ మనం 11 రూపీస్ సేవ్ చేస్తాం అంటే 11 ఇంటూ 7 అంటే 7,700 కాస్ట్ అవుతుండే అక్కడ కానీ పోతే. ఆర్ ఇక్కడ కానీ వస్తే 500 ఇంటూ 12 రూపీస్. సో ఇక్కడ డీకి సంబంధించి 12 రూపీస్ మనకి రియలైజబుల్ వాల్యూ ఉంది. సో రియలైజబుల్ వాల్యూ ప్రకారం తీసుకుంటే 12 రూపీస్ తీసుకుంటాము. నా రియలైజబుల్ వాల్యూ వచ్చేసి 6,000 అవుతుంది. ఆర్ మెటీరియల్ డీని సబ్స్టిట్యూట్గా యూజ్ చేస్తే 700 యూనిట్స్ అనేది జెడ్ని పర్చేస్ చేయకుండా సేవ్ చేస్తుంది. అండ్ నో స్టాక్ మెటీరియల్ జెడ్ కరెంట్లీ. ఈ స్పెషల్ ఆర్డర్ ఈజ్ యాక్సెప్టెడ్. ద ఎంటైర్ క్వాంటిటీ వుడ్ హ్యావ్ టు బి ప్రొక్యూర్డ్ 11 రూపీస్ పర్ యూనిట్. దిస్ వుడ్ కాస్ట్ ఆఫ్ కంపెనీ 7,700. సో 700 ఇంటూ 11 రూపీస్ తీసుకుంటే 7,700 అవుతుంది. both options 1 and 2 represent opportunity cost if the special order is accepted. Special order ni accept chese the relevant cost of material D if the special order is accepted would be higher of either of these two opportunity cost. The higher opportunity cost of the procuring material Z for procurement will be 7,700. Therefore the relevant cost of material D which is 7,700. Therefore the relevant cost of accepting the special order would be cumulative చేసుకుంటే 74,700 అవుతుంది. సో రిలవెంట్ కాస్ట్ని చూసుకున్నప్పుడు సో ఇక్కడ 6,000 తీసుకునే దానికన్నా 7,700 సేవ్ చేసుకునే బెటర్ అవుతుంది. సో ఓకే బి అండ్ జెడ్ రిలవెంట్ కాస్ట్ ఏమవుతుంది 7,700 అయింది. అన్నింటి కాస్ట్ని మనం యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 32 క్వశ్చన్.
బిఎన్జెడ్ అనే కంపెనీ ఒకటి ఉంది. ప్లాస్టిక్ బాటిల్ నుంచి చేస్తుంది. స్టాండర్డైజ్ సైజ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై జాయింట్ ప్రాసెస్ మిషన్స్ కింద. ఫ్యాక్టరీ వచ్చేసి 5 మిషన్స్ ఉన్నాయి. దాంట్లో ఫ్యాక్టరీలో 5 మిషన్స్ ఉన్నాయి. 40 బాటిల్స్ని చేస్తుంది. వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 0.3 ఉంది అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 0.8 ఉంది. సో 0.8 మైనస్ 0.32 చేస్తే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. 40 బాటిల్స్ అంటే ఒక 1 అవర్లో 40 బాటిల్స్ అంటే 1/40 తీసుకుంటే 0.025 అవర్స్ మనకి కావాలి 1 బాటిల్కి సంబంధించి. నౌ కమ్ టు ద పాయింట్. అనదర్ కంపెనీ ఫర్ మ్యానుఫ్యాక్చర్ 40,000 యూనిట్స్ ఆఫ్ ప్లాస్టిక్ మోడల్స్. సో మనం చేస్తున్నది బాటిల్స్ని. వేరే కంపెనీ దగ్గర నుంచి మనకు ఆఫర్ వచ్చింది ప్లాస్టిక్ బాటిల్ని చేయాలి, 40,000 బాటిల్ని చేయాలనేది. ప్రైస్ ఆఫ్ పర్ టై వచ్చేసి 30 రూపీస్. దానికి ఎంతైతే 30 అండ్ వేరియబుల్ కాస్ట్ వచ్చి 24 అంటే మనకి 6 రూపీస్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఇక్కడేమో చిల్లర పైసలు వస్తాయి, ఇక్కడేమో రూపీస్లో వస్తాయి కాంట్రిబ్యూషన్ అనేది. నవ్ స్పెషల్ మోల్స్ అండ్ నా మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టై కాస్ట్ ఆఫ్ మోల్స్ వచ్చేసి దానికి 1,000 కాస్ట్ అవుతుంది, 1 lakh కాస్ట్ అవుతుంది అడిషనల్గా. కంపెనీస్ టైమ్ స్పెండ్ అనాలిసిస్ ఓన్లీ 16 అవర్స్ 16 థైస్ని చేయగలం. 1/16 చేసుకుంటే మనకి ఎన్ని మనం చేయగలం 1 అవర్కి 0.0625 మనకి టైం పడుతుంది ఒక దాన్ని చేయడానికి. మొత్తం మనకి కెపాసిటీ అవర్స్ మనకున్న ఎగ్జిస్టింగ్ అవర్స్ వచ్చేసి 10,000 అవర్స్ ఉన్నవి. డ్యూరింగ్ ద పీరియడ్ ఫర్ విచ్ టాయ్స్ ఆర్ రిక్వైర్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎక్స్క్లూడింగ్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మోల్స్ డ్యూరింగ్ ద పీరియడ్ వచ్చేసి 10 lakhs. ద కంపెనీ హ్యాస్ ఆర్డర్ ఫర్ సప్లయింగ్ 3 lakhs బాటిల్స్. సో టాయ్స్ని చేయాలన్నా బాటిల్స్ చేయాలన్నా మొత్తం 3 lakh బాటిల్ని చేస్తే ఎట్లుంటుంది, 4 lakh బాటిల్స్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది అండ్ ఐడియల్ కెపాసిటీ ఉంటే ఎట్లుంటుంది అనేది చెప్పాలి. సో ఫస్ట్ బాటిల్స్ వచ్చేసి 3 lakhs, టాయ్స్ వచ్చేసి 40,000 చేస్తే సేల్స్ వేరియబుల్ కాంట్రిబ్యూషన్ దీనికి అడిషనల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుందని చెప్పినాము. సో కాంట్రిబ్యూషన్ వచ్చింది. కాంట్రిబ్యూషన్ తర్వాత మిషన్ అవర్స్ మనం ఇందాక క్యాలిక్యులేషన్ చేసినాము 1/40 ఎంత ఉంది కదా అండ్ 1/, ఎన్ని చేయగలమో అన్ని తీసుకుంటే మనకి ఇది వచ్చింది ఇందాకనే. అండ్ 0.25 అండ్ 0.2 మిషన్ అవర్స్ డివైడ్ చేసుకుంటే మీకు కాంట్రిబ్యూషన్ పర్ మిషన్ వస్తుంది. సో కాంట్రిబ్యూషన్ మనకి ఇక్కడనే ఎక్కువ ఉంది. సో ఓకే ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ మనకి అడ్వైజ్ వచ్చేసి 3 lakh యూనిట్స్, 3 lakhs అండ్ 40,000 బాటిల్స్ ఫస్ట్ కేసుకి వచ్చేసరికి. సో మనకి మొత్తం 3 lakh బాటిల్ని చేయడానికి మనకి ఎంత టైం కావాలి 7,500 అవర్స్ మనకు కావాలి. రిమైనింగ్ 2,500 అవర్స్ మనకు ఉంటుంది. సో 2,500 అవర్స్ టాయ్స్ని చేయడానికి మనకి 2,500 అవర్సే కావాలి. సో మొత్తం మనం యాక్సెప్ట్ చేసుకుంటే మనకి అడిషనల్ బెనిఫిట్ ఎంత ఉంటుంది అంటే 3.5 యూనిట్స్ ఇంటూ 40,000 యూనిట్స్ని చేస్తే మనకి టాయ్స్ నుంచి 1,40,000 అనేది మనకి వస్తుంది. అడిషనల్గా బెనిఫిట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే కాంట్రిబ్యూషన్ చూసుకుంటే 3.5 40,000 యూనిట్స్ని చేసుకుంటే ఇఫ్ ఆర్డర్ ఒకవేళ మనం 3 lakhs కాకుండా 4 lakhs బాటిల్ని చేయాల్సి వస్తాయి. అప్పుడు మనకి టైం అనేది సఫిషియెంట్గా ఉండదు. సో దెన్ ద 2,400 మొత్తం 10,000 అవర్స్ అనేది దీనికే కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం 40,000 చేయాలని వద్ద అనేది ఆలోచించాల్సి వస్తుంది. రిక్వైర్డ్ ప్రొడ్యూస్ ద బాటిల్ అడిషనల్ అవర్స్ బిహైండ్ టు డిసైడ్ వెదర్ యూటిలైజ్ 2,500 అవర్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ బాటిల్ ఆర్డర్ ఆర్ ఫర్ టాయ్ ఆర్డర్స్. మిషన్ టైమ్ ఈజ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. మిషన్ టైమ్ అనేది ఆల్వేస్ మనకి లిమిటింగ్ ఫ్యాక్టర్. దేర్ఫోర్ కాంట్రిబ్యూషన్ పర్ మిషన్ అవర్స్ ఫర్ బోత్ ద యాక్టివిటీస్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ టు డిసైడ్ వెదర్ ద కాంట్రిబ్యూషన్ యాజ్ పర్ అవర్ హీజ్ మోర్ ఇన్ కేస్ ఆఫ్ టాయ్స్. సో టాయ్స్లో మనకి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. సో మీరు కాంట్రిబ్యూషన్ ప్రకారంగా కానీ మీరు ఆలోచిస్తే ఫైనాన్షియల్ ప్రకారంగా కానీ మీరు ఆలోచిస్తే టాయ్స్ని ప్రిపేర్ చేయడం బెస్ట్ అనుకుంటారు. నెక్స్ట్ ప్రయారిటైజేషన్ ప్రొడక్షన్ బేస్డ్ ఆన్ కాంట్రిబ్యూషన్ పర్ మిషన్ అవర్స్ వుడ్ బి మ్యాక్సిమైజ్ ప్రాఫిట్. అవెవర్ ఎగ్జిస్టింగ్ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ నెసరీ ఫర్ బిల్డింగ్ లాంగ్ టర్మ్ అండ్ సస్టైనబుల్ కస్టమర్ రిలేషన్షిప్, డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ లాంగ్ టర్మ్ అండ్ ఇంటిమేట్ relationship with the profitable customers, provide valuable benefit to the company, has a relationship between company and customers grow. A company who is satisfied with the company's product and service and tends to commit the relationship and buy more over time. Cost of keeping the existing customers is less expensive than cost of acquiring new customers. Hence, B&Z Limited should be taken into consideration long-term supplier relation before accepting the tie order based on financial consideration, as consideration per hour is more in case of ties. సో టాయ్స్లో చూసుకుంటే కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉంది అని మీరు ఫైనాన్షియల్గా ఆలోచిస్తుంటే ఫైనాన్షియల్గా అది చూసుకుంటుంది. ఫర్ ద కంపెనీ మే ఆల్సో ఎక్స్ప్లోర్ అవుట్సోర్సింగ్ ఆపర్చునిటీ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ties. నెక్స్ట్ మినిమం నెంబర్ ఆఫ్ ties need to be manufactured to justify the increased fixed cost. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత మనకి 1 lakh ఇంక్రీజ్ అవుతుంది. అండ్ 1 lakhకి 28 - 24 తీసుకుంటే 4 అండ్ 25,000 థాయ్స్ని మనం చేయాలి. మనకు ఆఫర్ ఉన్నది 30,000 ఆఫర్ ఉంది. 25 చేసి ఆ ఫిక్స్డ్ కాస్ట్ని మనం మీచ్ కావచ్చు. సో యాజ్ లాంగ్ యాజ్ కంపెనీ హ్యాస్ ఎక్సెస్ కెపాసిటీ అవైలబుల్ టు మ్యానుఫ్యాక్చర్, ఎంతైతే మనకి ఎక్సెస్ కెపాసిటీ ఉందో 25,000 థాయ్స్ని మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 33? ఇక్కడ డిబిఏ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి. వాడు 25,000 టేబుల్ ఫ్యాన్స్ని యాన్యువల్లీగా
చేస్తుంటాడు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు. అండ్ ఫ్యాన్స్ని పర్చేస్ చేయడానికి ఫ్రమ్ అవుట్ సైడ్ సప్లయర్స్ నుంచి 190 రూపీస్కి పర్చేస్ చేస్తుంటారు. యాన్యువల్గా 25,000 పర్చేస్ చేస్తున్నాడు. అండ్ ప్రొడక్షన్ మేనేజర్ వచ్చేసి ఒపీనియన్ ఏమంటే ఆల్ కంపోనెంట్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో ఓన్గా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది ఇక్కడ బయట నుంచి తీసుకోవడం కంటే అని వాని యొక్క ఐడియా వచ్చింది. సో యాన్యువల్ ప్రొడక్షన్ బై అనదర్ 5,000 యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ అనేది ఇప్పుడు 25,000 చేస్తున్నామో ఆ 30,000కి పోతుంది. నెక్స్ట్ ఈ ఎస్టిమేట్ ద కాస్ట్ ఆఫ్ మేకింగ్ ద కాంపోనెంట్ హ్యాస్ ఫాలో. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. సో ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్లో వేరియబుల్ ఎంత 40 into 70 వచ్చేసి వేరియబుల్ అవుతుంది. సో 28 మనకి వేరియబుల్ అవుతుంది. టోటల్ కాస్ట్లో చూసుకుంటే 195 చూసుకుంటే. నెక్స్ట్ ద ప్రపోజల్ ఆఫ్ ద ప్రొడక్షన్ మేనేజర్ వాజ్ రిఫర్డ్ టు ద మార్కెటింగ్ మేనేజర్ ఫర్ ఈజ్ రిమార్క్. ఈ పాయింటెడ్ అవుట్ దట్ టు మార్కెట్ ద అడిషనల్ యూనిట్ the overall unit price should be reduced by 5%. The additional 1 lakh unit per month should be incurred for advertising. Present selling price and distribution per fan are 2,500 and 600 respectively. No other increase or decrease in all other expenses as a result of this proposal will arise. Now మొత్తం ఇందులోకి వస్తే కాస్ట్ ఆఫ్ మోర్ ఏదానికి బై ఉంటుంది, బై చేయాలా ఆర్ డే చేయాలా టిక్. సో మనకి ఇప్పుడు 25,000 మనం చేస్తున్నది 25,000కి 25,000 కావాలి. అండ్ కాస్ట్ వచ్చేసి పర్చేస్ కాస్ట్ 190 రూపీస్ బయట ఉంది. అండ్ దీనికి మనకి ప్రొవైడ్ చేసిన కాస్ట్ ప్రకారం చూసుకుంటే 183 అవుతుంది. సో 183 బెస్టా 190 బెస్ట్ అంటే 183 బెస్ట్ అంటాము. తక్కువ కాస్ట్ అవుతుంది మనం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే. మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల మనకి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, అవన్నీ ఇంక్రీజ్ అవుతాయని చెప్తాం. సో వాటికి డెసిషన్ తీసుకోవడానికి ఇన్ హౌస్ చేయడానికి డెసిషన్స్. ప్రొడక్షన్ కెపాసిటీ అనేది 5,000 ఇంక్రీజ్ అవుతుంది. వేరియబుల్ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. దట్ ఈస్ 2,500 నుంచి 600 మైనస్ 990 తీసేస్తే ఇక్కడ 2,500 నుంచి 600 తీసేసి అండ్ ఈ అమౌంట్ని తీసేసిన తర్వాత ఏదైతే కాంపోనెంట్ పర్చేస్ కాంపోనెంట్ ఉందో 190 కాంపోనెంట్ రెస్ట్ చేస్తే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది కదా. సో వేరియబుల్ కాస్ట్ ప్రొడక్షన్కి సంబంధించి 1,710 అవుతుంది. ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ వచ్చేసి 12 రూపీస్ పర్ కాంపోనెంట్ వస్తుంది. రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ కాంపోనెంట్ అనేది ప్రొడ్యూస్ చేసినా ప్రొడ్యూస్ చేయకుండా. సో ఇది నాట్ కన్సిడర్ ఫర్ డెసిషన్ మేకింగ్. తర్వాత అడిషనల్గా ఒక 10,000 మనం అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. 10,000 into 12 తీసుకుంటే 1 lakh వస్తుంది. 12 lakhs మనం యాన్యువల్గా పెట్టాల్సి వస్తుంది. ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ వుడ్ రెడ్యూస్ ఫ్రమ్ కరెంట్ రేట్ 2,500 నుంచి 2,375కి వస్తుంది. అది ఎట్లా అది 95 2,500 ఉన్నది 5% రెడ్యూస్ అయిపోయిందని చెప్పినామంటే సో 5% రెడ్యూస్ అయింది. దానికి సంబంధించి చూసుకోవాలి. సో 95% చూసుకుంటే మనకి 2,375కి వస్తుంది సెల్లింగ్ ప్రైస్ అనేది. నౌ మనకి ప్రొడ్యూస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ పెడుతున్నాము అండ్ మన ప్రైస్ని తగ్గించుకుంటున్నాము మనం సేల్ చేయడానికి. నౌ కాంట్రిబ్యూషన్ కన్సిడరింగ్ ద ప్రొక్యూర్మెంట్ ప్రైస్ వచ్చేసి 190 అండ్ ప్రొక్యూర్మెంట్ చేసే 190 అప్పుడు మనకి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది 600 వచ్చింది. అండ్ క్యాలిక్యులేటెడ్ అప్ పైన క్యాలిక్యులేషన్ చేసిన ప్రకారం వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 183 కాంపోనెంట్ అండ్ దిస్ విల్ రిడల్స్ ఇంక్రీజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ బై 7 రూపీస్ పర్ ఫ్యాన్. ప్రైస్ 190 per component unit less variable cost 183 component. In the addition there is impact of 125 on account of reduction in selling price. Therefore 600కి 7 రూపీస్ ఇంక్రీజ్ అయిందా అండ్ దానిలో కాస్ట్లో ఒకటి 125 తగ్గుతుందా మొత్తం 482 మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో 482 కాంట్రిబ్యూషన్ ఎప్పుడు 30,000 సేల్ చేసినప్పుడు. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 2,375 అండ్ 482 3,500 నుంచి 90% తీసుకోవాలి. ఇది 600 నుంచి 7 రూపీస్ యాడ్ చేసి 125 రెడ్యూస్ చేసుకుంటే ఇంత వస్తుంది. సో మనం 30,000 యూనిట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది 1,44 lakhs వచ్చింది. ఇక్కడ 1,50 lakhs వచ్చింది. సో ఇదే బెస్ట్ అని చెప్పడము. సో దేర్ ఫోర్ ఇంక్రిమెంటల్ లాస్ బై స్విచ్చింగ్ టు ఇన్ హౌస్ ఆన్ టోటల్ బేసిస్ వుడ్ బి 17,40,000. సో 17,40,000 అనేది బెస్ట్ అవుతుంది. ఇంక్రిమెంటల్ లాస్ వస్తుంది. సో దీనికి పోవడం మంచిది కాదు, ఎందుకంటే అనవసరంగా లాస్ని తెచ్చుకోవడం ఎవరు తీసుకోవడం. అబో ఈ ప్రోడక్ట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 2,500 to 25,000 to 30,000 it would not be profitable to make this component in house. Overall profit decreased by 17,40,000. However, DBA may prefer to make component even though it would financially beneficial to buy out from outside suppliers. Sometimes qualitative factors become very important and can override some financial benefits. This can be coupled with uncertainty about the supplier's ability or intention to
to maintain the price quality delivery dates of components. Alternatively, DPA may continue with sales వచ్చేసి 25,000 units without any price reduction and advertising expenses. The components required for the 25,000 fans may be internally produced 183 అవుతుంది and increase 1,75,000 25,000 యూనిట్స్కి అట్లనే చేస్తే మనం ఓన్లీ 30,000 యూనిట్స్ని చేయకుండా 25,000 యూనిట్స్కి కానీ మనం చేస్తే మనకి ఆల్టర్నేటివ్ ఉంటుంది. సో ఆల్టర్నేటివ్లో చూసుకునేటప్పుడు మనం ప్రొడ్యూస్ చేసేది బాగుంటుంది, ఇది చేసుకుంటుంది అనేది చెక్ చేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ 34th క్వశ్చన్. వాట్ ఇస్ దేర్ ఇన్ 34th క్వశ్చన్? ఇక్కడ ఒక స్కూల్ క్యాంటీన్ ఉంది, వాళ్ళకి 3 వర్కర్స్ ఉంటారు. 3 వర్కర్కి సంబంధించి 600 స్టూడెంట్స్ ఉన్నారు. 90 రూపీస్ మనం పే చేస్తున్నాము. 3 క్లాస్కి 3 × 90 × 4 అవర్స్ వాళ్ళు వర్క్ చేస్తుంటారు. మొత్తం 240. మొత్తం ఇది వర్క్ చేస్తూ ఒక కాస్ట్ వస్తుంది. అండ్ వీళ్ళు కొత్త సిస్టమ్కి పోవాలనుకుంటున్నారు, అది మిషన్ని పెట్టి ఒక పర్సన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి మిషన్కి సంబంధించి 1,25,000 అవుతుంది. పర్సన్కి సంబంధించి 36,000 పే చేయాల్సి వస్తుంది పర్ ఇయర్కి సంబంధించి. మొత్తం ఇది మనం ఎన్ని ఇయర్స్కి సంబంధించినది ప్రాజెక్ట్, ఇది 5 ఇయర్స్కి సంబంధించినది. సో ఇంటూ 5 చేసుకుంటే మనకి ఎన్ని ఇయర్స్కి కాస్ట్ వస్తుంది అనేది చూసుకోవాలి. సో ఇక్కడ కాస్ట్ 5 ఇయర్స్కి తీసుకొని, ఇక్కడ కాస్ట్ 5 ఇయర్స్కి తీసుకొని ఈ కాస్ట్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఉంటే తీసుకోవాలి. సో ఫర్ ఎస్ స్పెండ్ చేస్తున్నది 360 రూపీస్, దట్ ఈస్ 90 × 4. దెర్ఫోర్ ఎస్ స్పెండ్స్ 1080 పర్ డే టు ఎంప్లాయ్ 3 క్లర్క్కి సంబంధించి. యాన్యువల్లీ దిస్ హౌస్లో వచ్చేసి 2,59,200 అవుతుంది. అండ్ 5 ఇయర్స్కి వచ్చేసి 12,96,000 అవుతుంది. ఇనిషియల్ కాస్ట్ వచ్చేసి ఇంకో కొత్త మిషన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల 1 lakh ఇనిషియల్ అయితే 36,000 1 కస్టమర్ పెట్టి చేస్తాము. 5 ఇయర్స్కి తీసుకుంటే 3,05,000 ప్లస్ అది మొత్తం యాడ్ చేసుకుంటే 4,32,000 వస్తుంది. సో 7,37,000 మిషన్ని పెట్టడం వల్ల వస్తుంది. సో రెండింటికి డిఫైన్ చేసుకుంటే 5,59,000 అనేది మనకి సేవ్ అవుతుంది. అండ్ కన్సిడరేషన్ చేసేటప్పుడు WCMS అనేది మోర్ ఎఫిషియెంట్గా ఉంది, ఎందుకంటే మోర్ రిజిడ్. అండ్ స్టూడెంట్స్ ఎప్పుడైనా ఫార్గెట్ చేసినా అనుకోండి, కార్డ్ని ఫార్గెట్ చేసి స్వైప్ మిషన్ని రన్ చేసే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే అండ్ కనెక్టివిటీ ఇష్యూస్ వస్తే అట్లాంటి కేసులో ఎట్లుంటుంది అనేది చూసుకోవాలి. ఆటోమేటెడ్ సిస్టమ్ మే బీ లెస్ ఏబుల్ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్స్. హ్యావింగ్ క్లర్క్ మే అండ్ ఆస్పెక్ట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ హ్యూమన్ ఆస్పెక్ట్ దట్ హార్డ్ టు క్వాంటిఫై. కన్క్లూజన్ ఏమంటే ఆబ్వియస్లీ WM మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ అయితే ఎస్ బికమ్ ద కాస్ట్ సేవింగ్ వచ్చేసి 5,59,000 సేవ్ అవుతుంది. బట్ నాన్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35th క్వశ్చన్ 35th క్వశ్చన్ కొద్దాం. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ అనేది బాగా ఇన్ పేషెంట్, ఇంక్రీజ్ పేషెంట్ని, నెంబర్ ఆఫ్ పేషెంట్ని కంప్లీట్ ఎన్వైరన్మెంట్ వర్క్ చేస్తున్న ట్రీట్మెంట్ ఒక ప్యాకేజ్లో తీసుకొచ్చి ట్రీట్మెంట్ని తీసుకొచ్చింది. ఇక్కడ కన్సల్టేషన్ ఎస్టిమేషన్ ఎంత ఉంది? 2.5 పర్ డే ఉన్నదాన్ని 2 డేస్కి రెడ్యూస్ చేస్తుంది ఈ ప్యాకేజ్లో. అండ్ 2.5 డేస్ ఉందా కాకుండా 2 డేస్కి తీసుకొస్తుంది. అండ్ దీనివల్ల ఏమైనా కన్సల్టెంట్ టార్గెట్ వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 500 పర్ పేషెంట్కి డేకి సంబంధించి. యాన్యువల్లీ 15,000 పేషెంట్స్ విజిట్ టు ద హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్. ఎంతమంది విజిట్ చేస్తున్నారు? 15,000 పేషెంట్ని విజిట్ చేస్తున్నారు ట్రీట్మెంట్కి సంబంధించి. మెడికల్ సూపరింటెండెంట్ హ్యాస్ సమ్ కన్సర్న్ విత్ దట్ టూ ఆఫ్ కన్సల్టెంట్ ప్లాన్. According to him, reducing the patient stay would be detrimental to the full recovery of the patient. There would be come again for admission, thereby increasing current readmission rate వచ్చేసి 3 to 5% ఇంక్రీజ్ అవుతుంది. అంటే 2% ఇంక్రీజ్ అవుతుంది, 3% ఉన్నది 5% ఇంక్రీజ్ అవుతుంది ఈ ప్యాకేజ్ వల్ల. నెక్స్ట్ మీన్స్ రీఅడ్మిటింగ్ 300 అడిషనల్ పేషెంట్స్. సో 300 అడిషనల్ పేషెంట్స్ మనకి ఎక్కువ అవుతారు. సో వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ కూడా పెరిగిపోతుంది. నెక్స్ట్ నౌ కంపెనీ హ్యాస్ స్పెండ్ 25 lakhs. వీటన్నీ జరగాలంటే 25 lakhs మనం స్పెండ్ చేయాలి. బట్ కన్సల్టెంట్ హ్యాస్ ఫౌండ్ బ్లెస్సింగ్ గేజ్ ఈ సైడ్ ఎవ్రీ రీఅడ్మిషన్ ఈజ్ ట్రీటెడ్ న్యూ అడ్మిషన్ లాగానే తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 42,500 కలెక్ట్ చేసుకుంటారు. సో 25 lakhs మనం పెడుతున్న ఎక్స్పెండిచర్ మనం పెడుతున్నది. అండ్ మనకి పేషెంట్స్ వల్ల మనకు వచ్చేది 300 పేషెంట్స్కి 4,500 మనం కలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ 2,000 ఒక 0.5 డే మనం తక్కువ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకునేది 15,000 అండ్ ఇంటూ 500 మొత్తం ఇది బెనిఫిట్. సో ఈ 2 బెనిఫిట్స్, ఇది కాస్ట్, మన టోటల్ ఇంక్రిమెంటల్ బెనిఫిట్ అనేది ఉంది. సో ఇంక్రిమెంటల్ బెనిఫిట్ ఉంది కాబట్టి యాజ్ ఎ ఫైనాన్షియల్గా అయితే యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ కామెంట్ చేస్తే ప్రైమరీ గోర్. సో ప్రైమరీ గోర్ ఇక్కడ వచ్చేసి ఏమి ఇన్వెస్టర్ ఓన్డ్ ఫైన్ షేర్ హోల్డర్స్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ చేయాలనుకుంటుంది. సో షేర్ హోల్డర్ వెల్త్ మ్యాక్సిమైజ్ చేస్తున్నందుకే మనకి ఇట్లా వస్తుంది, విచ్ ట్రాన్స్లేట్ టు స్టాక్ ప్రైస్ మ్యాక్సిమైజేషన్. సో స్టాక్ ప్రైస్ అనేది మ్యాక్సిమైజ్ వస్తుంది. మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ప్లాన్స్ టు లుకింగ్ గుడ్ ఫర్ HSCL. ఇది HSCLకి అంటే హాస్పిటల్కి గుడ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద కంపెనీకి సంబంధించి. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకోండి. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసినాము ఆల్రెడీ. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో మనకి ప్రాఫిట్ ఉంది. సో HSL ఆపరేట్స్ ఏ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేస్తున్నాం. సో సర్వైవల్ కోసం ఇది ఒక ప్లాన్ని తీసుకొచ్చింది. సో సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో వేరే సైడ్గా చూసుకుంటే కెనాట్ ఆల్సో ఇగ్నోర్డ్ హ్యుమానిటీ వాల్యూస్ అండ్ బిజినెస్ ఎథిక్స్. డిశ్చార్జింగ్ పేషెంట్ బిఫోర్ దేర్ ఫుల్ రికవరీ విల్ యాడ్ డిస్కంఫర్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ దేర్ లివ్ which cannot be quantified into money. So there could be other consequences as well as because of this practice. For gaining extra benefit,
HSCL cannot play with the life of patients. It would put a question mark on the business ethics of HSCL. Now, maybe HSCL would able to earn incremental profit due to this practice in short term, but it will tarnish the ఇమేజ్ ఆఫ్ హెచ్ఎస్సిఎల్. సో దీని యొక్క ఇమేజ్ అనేది పడిపోతుంది, విచ్ ఇన్ హార్డ్ ప్రాఫిటబిలిటీ లాంగ్ రన్లో ప్రాఫిటబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ టు ప్లాన్ హెచ్ఎస్సిఎల్ అనలైజ్ బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ హ్యాస్ విల్ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిన వాటికి సంబంధించి ఎగ్జాంపుల్ ఏం రాయాలి, ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ద కాస్ట్ అండ్ ఎగ్జాంపుల్ స్టేట్ రిలవెంట్ ఆర్ ఇర్రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్కి రిలవెంట్ ఆర్ ఇర్రిలవెంట్ అని చెప్పాలి. సో కాస్ట్ ఆఫ్ హిస్టారికల్ కాస్ట్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఇంకర్డ్ అండ్ కెనాట్ చేంజ్ ఎనీ డెసిషన్ మేడ్ ఇన్ ఫ్యూచర్. సో డెసిషన్ చేంజ్ కావాలంటే అది ఇర్రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ ఇట్ ఈస్ మెథడ్ ఆఫ్ బెనిఫిట్ ఫార్ గోయింగ్ by rejecting the second best alternative of resources in favor of best. So సెకండ్ ఆల్టర్నేటివ్ తీసుకున్నామంటే ఆపర్చునిటీ కాస్ట్ అయిపోతుంది. సో ఆపర్చునిటీ కాస్ట్ అయితే యూజ్ఫుల్ ఫర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ ఇట్ ఈస్ పోర్షనింగ్ ఆఫ్ కాస్ట్ విచ్ ఇన్వాల్వ్స్ పేమెంట్ టు అవుట్సైడర్స్, దట్ ఈస్ ఇట్ గివ్స్ రైజ్ టు క్యాష్ ఎక్స్పెండిచర్ యాజ్ అపోజిట్ టు కాస్ట్ ఆఫ్ సచ్ డిప్రిషియేషన్. సో అంటే మన అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెండిచర్ పెట్టుకున్నామంటే అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెండిచర్ పెట్టుకున్నామంటే అది రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ కాస్ట్ యూజ్డ్ ఇన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రొడక్షన్ టు రిఫ్లెక్ట్ ద యూజ్ ఆఫ్ రిసోర్సెస్ బట్ హ్యావ్ నో అబ్జర్వబుల్ కాస్ట్. సో నో అబ్జర్వబుల్ కాస్ట్ అంటే నోషనల్ రెంట్ ఫర్ యూజ్. సో రిలవెంట్ ఇఫ్ కంపెనీ అనేది బెనిఫిట్ అయితే రిలవెంట్. సో వీటికి ఎగ్జాంపుల్ కూడా రాయమన్నారు కాబట్టి సంక్ కాస్ట్కి సంబంధించి ఎగ్జాంపుల్ అంటే రిటర్న్ అండ్ వాల్యూ, మిషనరీ ఏవైతే పర్చేస్ చేస్తామో అది బుక్లో మిషనరీ వాల్యూ ఉంటుంది, ఆ రిలవెంట్కి డెసిషన్ మేకింగ్ కాదు. ఆపర్చునిటీ ఫండ్కి ఎగ్జాంపుల్ అంటే ఏమి, మనం బిజినెస్ మన ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్ చేసింటాం బిజినెస్కి, ఆ డిపాజిట్ చేసింటాం బ్యాంక్లో. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ప్యాకేజ్ ఎక్స్పెన్సెస్ కాస్ట్కి చూసుకుంటే కమిషన్ టు సేల్స్ మ్యాన్ అండ్ సేల్స్ క్యారేజ్ ఇన్వార్డ్స్కి చూసుకుంటే relevant for decision making. Notional cost, notional rent for use of spaces, relevant if company benefited by using resources alternatively. Next question next video lo chuddama. Next video